ओम शांति। ओम शांति। अव्यक्त परिवार में आपका स्वागत है। आज है दिन 30। अब लगन की अग्नि को प्रज्वलित कर योग को ज्वाला रूप बनाओ। आज का विषय है ओम समेटने शांति। की शक्ति। अव्यक्त समय इशारे ज्वाला स्वरूप याद के लिए ఈరోజు అవ్యక్త मन శాల और జ్వాలా बुद्धि స్వరూపపు స్మృతి दोनों కొరకు को మనసు మరియు एक तो బుద్ధి రెండిటికి पावरफुल ब्रेक ఒకటేమో चाहिए శక్తిశాలి బ్రేక్ కావాలి और मोड़ने మరియు की भी ఇంకొకటి शक्ति మలుచుకునే శక్తి चाहिए। इससे కూడా కావాలి. बुद्धि की దీని शक्ति व ద్వారా गुरु की బుద్ధి యొక్క एनर्जी శక్తి అయినా वेस्ट లేక न होकर ఇంకే శక్తి అయినా जमा होती వ్యర్థం అవ్వకుండా जाएगी। జమ అవుతూ ఉంటుంది. जितनी जमा ఎంతగా होगी జమ అవుతుందో उतना ही అంతగా పరిశీలించే परखने మరియు की నిర్ణయం निर्णय తీసుకునే करने శక్తి की పెరుగుతుంది. शक्ति बढ़ेगी। దీని इसके కొరకు लिए अब ఇప్పుడు संकल्पों సంకల్పాల को విస్తారాన్ని बिस्तर बंद సమాప్తము करते చేస్తూ चलो వెళ్ళండి, अर्थात అనగా समेटने की సర్దుబాటు శక్తిని शक्ति ధారణ धारण करो। చేయండి. अभी हम मोहिनी दीदी से सुनेंगे। ओम शांति। ఓం శాంతి. सभी ठीक है। అందరూ మంచిగా ఉన్నారా? आज बाबा ఈరోజు బాబా हम बच्चों को इशारा दे మనం रहे हैं మన పిల్లల్ని इस समेटने की शक्ति। మన పిల్లలకి డైరెక్షన్స్ ఇస్తున్నారు కదా. అంటే సಮೇట్న అంటే हम సర్దుబాటు सभी శక్తి. यात्रा पर हैं। మనం అందరం యాత్రలో ఉన్నాం కదా. यात्रा पर जो बैगेज लिया जाता है ఈ యాత్రలో ఉన్నప్పుడు బ్యాగేజ్ అయితే थोड़ा होता है, తీసుకుంటాము, लिमिटेड। కొంచెం ఉంటుంది కదా. అంటే లిమిటెడ్ బ్యాగేజ్ ऐसा ఉంటుంది. तो नहीं कि सब कुछ ले जा सकते हैं यात्रा पर। అన్నీ తీసుకెళ్లేటట్టుగా ఏమి ఉండదు కదా. अगर प्लेन में जाना है तो भी ప్లేన్ लिमिटेड లో వెళ్ళాలంటే लगेज, ट्रेन లిమిటెడ్ में లగేజ్ जाना है వస్తుంది, तो ట్రైన్ भी లో కూడా అంతే. लिमिटेड। पर कई बार अपनी गाड़ी होती है, కానీ మన వెహికల్ మనకుంటే అప్పుడు అన్ని వేసేస్తాం तो కదా. అన్ని जगह तो है डालने, స్పేస్ అవుతుంది కదా అని చెప్పి తీసుకెళ్దామని फिर भी कहीं అనుకుంటాము. तो समेटना पड़ता है। కానీ అట్లా కూడా पर సర్దుబాటు శక్తి समेटने से కావాలి पहले అంటే एक और సర్దుకుంటాం కదా. स्टेप होता है, उसको हम कहते సర్దుకునే हैं ముందు ఇంకొక స్టెప్ सॉर्टिंग ఉంటుంది, आउट। సార్టింగ్ అవుట్. సార్టింగ్ అంటే क्या कहेंगे हिंदी में? సెపరేట్ చేయడం. सॉर्टिंग आउट का मतलब हाँ? मतलब क्या जरूरी है, क्या नहीं जरूरी है। అంటే ఏది కావాలి ఏది ये नहीं कि सब कुछ వద్దు डाल అని देंगे చెప్పి भाई। అన్ని जो बहुत जरूरी వేసేయడం होता है वो అనేట్టు ఉండదు डालते కదా. हैं। అంటే ఏది కావాలో అదే परंतु ఇస్తాము, सॉर्टिंग आउट के बाद भी అదే సర్దుతాము. कई लोग सब कुछ అలాగే रख लेते हैं। సార్టింగ్ అవుట్ లో కూడా అంటే कई चीजें ఏంటి ऐसी होती ఏది हैं కావాలో जो కావద్దు అన్నట్టుగా यूजफुल ఉండదు, है, అన్ని తీసుకోవాలని చెప్పి యూస్ఫుల్ లేకుండానే तो వేసుకుంటారు उनको या కొద్దిమంది. तो सफल करो వాటిని సఫలం या చేయండి स्वाहा అన్నట్టుగా, करो, जो कुछ करना లేదంటే है। స్వాహాన్ని చేయండి, तो सॉर्ट आउट ఏదంటే भी అదే. करना है, पर सॉर्ट आउट के बाद जो नहीं चाहिए, हम्म
तो जो नहीं चाहिए या किसी और के यूज में आ सकता है। हमारे एक वरिष्ठ भाई थे, उनको तबीयत ऐसी थी, पता था कि मुझे जाना ఒక है, तो उन्होंने వర్షమైన सबसे అన్నయ్య पहला काम ఉండేవారు. यही किया कि अपनी अलमारी खोली ఆయన और देखने लगे कि మ్, क्या मुझे మొట్టమొదట नहीं चाहिए। ఇదే పని చేశారు. थोड़ा ही उनको అల్మారా चाहिए था, ఓపెన్ उन्होंने చేశారు. रख के ఏది కావాలో ఏది కావద్దో फिर बाद में చూసుకొని फेंक ఆయన दिया మొత్తం ఏంటి कि ये तो मैं कभी नहीं यूज करूंगा, ये नहीं करूंगा। तो काफी అందరికీ टाइम ఇవ్వడం रखे స్టార్ట్ చేశాడు. ఎవరికి और ఏవైతే अंत అవసరం में లేదో उनको ఆయనకి जितना बहुत जरूरी था वो उन्होंने रखा और सब ఏదైతే कुछ ఎక్కువ उन्होंने अपना అవసరం सफल ఉంటుందో किया। దాన్నే లాస్ట్ వరకు ఉంచుకున్నారు. మిగతాదంతా उनको సఫలం लिखने का చేశారు. बहुत शौक था, చాలా तो రాయడం बहुत सारी पेन పెద్ద थी ఇంట్రెస్ట్ उनके ఉండేది पास, అన్నయ్యకి. చాలా अच्छी పెన్స్ अच्छी। ఉండేవి ఆయన దగ్గర. तो मुझे भी एक మంచి మంచి पेन दी, పెన్స్. నాకు तभी కూడా ఒక मुझे పెన్ पता ఇచ్చారు चला। అన్నయ్య. मैंने कहा क्यों दे रहे हो, तो అప్పుడు कहा मैं నాకు समझ అర్థమైంది जाऊं, उसके लिए मैं सॉर्टिंग आउट करी। మీరు ఎందుకు काफी टाइम ఇచ్చారు उन्होंने, అని చెప్పి क्योंकि होता है गिफ्ट అన్నాను. देते रहते हैं, వాళ్ళు बढ़ते అన్నారు, जाते हैं, అన్నయ్య लेते भी हैं సర్దుకుంటున్నాను तो ఇప్పుడు वो అన్నట్టుగా कहीं जमा అన్నారు. हो जाते हैं। ఇస్తే కూడా జమ दादीजान के लिए तो అవుతుంది కదా మనకి. एक పॉलिसी बनाई हुई थी, దాదిజానికి ఇది जैसे ही ఒక गिफ्ट పాలసీ आती ఉండేది. ఎలాగైతే जिसके గిఫ్ట్ काम వచ్చేదో आए उसको दे देते। ఎవరికైతే कहती थी అవసరం पुरानी ఉందో है వాళ్ళకి तो देने ఇచ్చేవారు. से तो, हाँ, जब नहीं है तो दे दे। तो हर एक का మ్, अपना अपना ఓల్డ్ तरीका అంటే होता है, కొంచెం परंतु వస్తువు समेटने के పాతగైనాక लिए ఇస్తే ఒకటి, కానీ सॉर्टिंग आउट కొత్తగా जरूरी है। ఉన్నప్పుడు కూడా ఇస్తే ఇంకా వేరేది सॉर्टिंग కదా आउट के అన్నట్టుగా बाद जो అంటున్నారు. कुछ సార్ట్ అవుట్ చేసినాక नहीं यूज में आता है या जो सफल ఏదైతే करना है మనకు वो అవసరం कर లేదో लेना चाहिए। అవి సఫలం देखो अपने చేయాలి. जीवन में ये మనందరం बहुत జీవితంలో जरूरी है। ఇది యూజ్ చేసుకోవాలి. ఇదే టెక్నిక్. और अपना हम्म, निपटना ज्यादा करके मनुष्यों से होता है। किससे निपट लो, मतलब कि कई बार ऐसे संस्कार वाली आत्माएं होती हैं। हम्म, चलो हर एक अपने अपने, जिस रूप में भी देखो, समेटने की शक्ति। ज्वालामुखी ज्वाला स्वरूप याद के लिए జ్వాల देखो, స్వరూపపు बाबा స్మృతి కొరకు हमेशा सूक्ष्म की बात करते हैं, मन బాబా और ఎప్పుడు बुद्धि। సూక్ష్మమైన देखो వాక్యాలు बाहर की చేస్తారు కదా. चीजें तो हैं, परंतु मन और बुद्धि दोनों को మనసు మరియు एक బుద్ధి तो రెండిటికి ఒకటేమో पावरफुल ब्रेक चाहिए। శక్తిశాలి బ్రేక్ కావాలి. तो पावरफुल ब्रेक चाहिए और मोड़ने మరియు की भी ఇంకొకటి शक्ति चाहिए, మలుచుకునే శక్తి కూడా కావాలి. मोड़ने की भी शक्ति चाहिए। सो बाबा कहते हैं कि तो अभी क्या बाबा ने कहा, ज्वाला स्वरूप याद के लिए क्या करना है, मन और बुद्धि। बहुत कुछ जमा होता है राइट मन में, कहाँ कहाँ की बात, कहाँ कहाँ के इम्प्रेशन, और वो हम इतने सूक्ष्म में होते हैं। प्रेजेंट टाइम पर कई बार हम 2 साल पहले की बात से रेफरेंस देते हैं, वो याद रहता है। तो क्या होता है कि वो जो एकदम स्वच्छता होनी चाहिए, पवित्रता तो है पर स्वच्छता नहीं है, कुछ ना कुछ కొన్నిసార్లు पास्ट का मिक्स होता है। 2 ఏళ్ల तो क्या होता है అంటే कि పాత परिवर्तन जितना होना चाहिए वो नहीं होगा, విషయాలను తీసుకొస్తూ क्योंकि अभी ఉంటారు. तक पास्ट का रखा हुआ है। ఇంకా వ్యర్థమైన तो वही बात విషయాలని रिपीट ఆలోచిస్తూ होगी, ఉంటారు. अपना भी అవన్నీ రిపీట్ व्यवहार फिर అవుతూ वैसा ఉంటాయి ही కదా. रहता है, बड़ा మన सूक्ष्म है। వ్యవహారం కూడా అలాగే तो తయారవుతూ इसलिए बाबा ఉంటుంది. क्या कह रहे हैं, एक చాలా तो मन, సూక్ష్మమైన విషయం. और दूसरा फिर बाबा कह रहे हैं कि बुद्धि। ఒకటేమో బాబా उसमें మనసు दोनों అంటున్నారు, शक्ति ఇంకోటి चाहिए, బుద్ధి. ब्रेक भी चाहिए और రెండు मोड़ने की శక్తులు शक्ति भी కావాలి. चाहिए। तो बाबा ఒక कहते हैं బ్రేక్ చేసే इससे శక్తి बुद्धि కావాలి की మరియు మలుచుకునే శక్తి కూడా शक्ति కావాలి. దీని ద్వారా का బుద్ధి कोई भी యొక్క శక్తి, एनर्जी वेस्ट नहीं जाएगी। దాని ద్వారా ఏ तो శక్తి देखना क्या వేస్ట్ है, అయితే अटेंशन అవ్వదు. क्या जाए कि कुछ भी वेस्ट न जाए, ఏది చూడాలి वहाँ ఏది कोई చూడొద్దు, भी एनर्जी, అటెన్షన్ ఏం కావాలి, सिर्फ मन बुद्धि की नहीं, ఎక్కడ కావాలో कोई అక్కడే भी పెట్టాలి. एनर्जी అదే वेस्ट न जाए।
దాని ద్వారా ఎనర్జీ इसकी వేస్ట్ बहुत అవ్వదు गहराई మనది. है, अगर तो जाएंगे तो। చాలా और డీప్ वो విషయం कहती ఇది. हैं कि जितनी जमा होती, దీని ద్వారా जितनी బుద్ధి जमा యొక్క శక్తి होगी అయినా లేక ఇంకే శక్తి అయినా వ్యర్థం उससे क्या అవ్వకుండా होगा, జమ అవుతూ उतनी ఉంటుంది. ही परखने ఎంతగా की, జమ అవుతుందో అంతగా जमा अगर है పరిశీలించే तो మరియు परखने की और జమ निर्णय ఉంటే करने की शक्ति పరిశీలించే बढ़ेगी। మరియు तो నిర్ణయం प्राप्ति क्या है, తీసుకునే శక్తి निर्णय और పెరుగుతుంది. परखने की शक्ति बढ़ेगी। इसके लिए बाबा कहते हैं దీని कि కొరకు सब संकल्पों का विस्तार ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని बंद करते సమాప్తము చేస్తూ बंद करते चलो, अर्थात వెళ్ళండి, समेटने की అనగా शक्ति సర్దుబాటు को శక్తిని धारण करो। ధారణ చేసుకోండి. हर एक को अपने संकल्पों से, व्यवहार से, ప్రతి ఒక్కరికి తమ యొక్క हमारे किस సంకల్పాల तरह का వ్యవహారం ద్వారా अंदर में किसी के कहने का रेस्पॉन्स आता है, उससे पता लग లోపల నుంచి सकता వేరే है వాళ్ళకి అనే कि हमने రెస్పాన్స్ कितना వస్తుంది. समेटा है। ఏదైతే వస్తుందో మనకి అప్పుడు और అర్థమవుతుంది समेटने में फिर हम మనకి समाने की మనం ఎంత शक्ति, సర్దుకున్నామని చెప్పి. సర్దుకునే శక్తిలోనే कि కదా एकदम कोई भी జమ बात होती చేసుకునే है, శక్తి కూడా ఉంది. ఏ ఆ, अगर ध्यान में పరిస్థితి వచ్చినా रहेंगे, విషయం ఉన్నా కానీ अगर ధ్యానంలో ఉంటే संकल्प అంటే चलने लगेंगे, అటెన్షన్ లో ఉంటే तो जब तक व्यर्थ కనిపిస్తుంటాయి వ్యర్థ संकल्प ना हो, సంకల్పాలు నడుస్తున్నాయా समझ లేదా लें అని చెప్పి. వ్యర్థ कि సంకల్పాలు हमने अपनी లేకపోతే एनर्जी को మనం जमा అర్థం नहीं किया। చేసుకోవాలి జమ చేసుకున్నట్టు అని చెప్పి तो శక్తి. जमा अगर వ్యర్థ है సంకల్పాలు వస్తే तो दो शक्ति వేస్ట్ आएंगी हमें, చేసుకున్నట్టు. निर्णय की జమ शक्ति, ఉంటే రెండు और శక్తులు क्या बोला వస్తాయి बाबा మనకి, ने, పరిశీలించే శక్తి మరియు बढ़ेगी। నిర్ణయం తీసుకునే శక్తి. జమ చేసుకుంటే ఈ पहले రెండు कौन सी శక్తులు चाहिए, ఉంటాయి. परखने की ना, మొదటి परखने శక్తి की ఏం होगी కావాలి మనకి? तो निर्णय भी పరిశీలించే कर सकेंगे। శక్తి కావాలి. और పరిశీలన ये देखो చేస్తేనే मन కదా बुद्धि నిర్ణయం बहुत తీసుకోగలుగుతాము. फास्ट ఇది चलता है, చూడండి, మనసు బుద్ధి చాలా और ఫాస్ట్ शक्ति గా भी हमको నడుస్తుంటాయి. बहुत శక్తి फास्ट కూడా चाहिए होती है। చాలా ఫాస్ట్ निर्णय కావాల్సి कितनी जल्दी, వస్తుంటుంది. कई बार అందుకే तो एक सेकंड में నిర్ణయం ఎంత ఫాస్ట్ తీసుకోవాలో निर्णय చూడాలి. करना पड़ता है। ఒక్క సెకండ్ లో కూడా तो నిర్ణయం अगर చేసుకోవాల్సి जब వస్తుంది. जमा है तो ఎందుకంటే सब कुछ ఎప్పుడైతే జమ क्लियर, చేసుకోగలుగుతామో फास्ट, అప్పుడు అంత క్లియర్ राइट, గా ఫాస్ట్ గా రైట్ करेक्ट గా निर्णय लेना। అన్ని నిర్ణయం తీసుకోగలుగుతాము. संकल्प, वाणी, कर्म, वृत्ति, సంకల్పము, दृष्टि, వాణి, కర్మం, వృత్తి, काफी దృష్టి, काम है भाई, इतनी చాలా सारी పని ఉంది కదా. शक्ति है। और वो ఇన్ని सब శక్తులు शक्ति ఉన్నాయి. ठीक से काम करें ఇవన్నీ तो శక్తులు आज का మంచిగా होमवर्क పనిచేస్తూ तो बहुत ఉంటాయి. विस्तार का है। ఈరోజు परंतु హోంవర్క్ చాలా విస్తారం शब्द क्या యొక్క रखना है, समेटने की హోంవర్క్ ఉంది. शक्ति। కాకపోతే శబ్ద ఈరోజు పదం ఏంటిది? बैठेंगे हम सभी 5 मिनट के लिए, సమ్ సర్దుబాటు थोड़ा శక్తి. सा और एकाग्रता 5 से నిమిషాల కొరకు మనం समेटने की కూర్చుందాము. शक्ति को ఆ पहले तो ఏకాగ్రతతో समझने की कोशिश సర్దుబాటు करें। శక్తిని आज అర్థం देखना చేసుకోవడానికి ట్రై చేద్దాము. दिन भर में कितनी ఈరోజు बार మొత్తం मुझे చూసుకోవాలి संकल्पों को समेटना ఎన్నిసార్లు पड़ा, మనకి कितना जल्दी సంకల్పాలను సర్దుబాటు बुद्धि చేసుకునే को అవసరం వచ్చింది तो అని చెప్పి क्या विस्तार में చూసుకోవాలి బుద్ధిని, इसने ये మనసును. कहा, मैंने ये कहा, उसने విస్తారంలో कितना వెళ్తున్నామా లేదా, विस्तार चलता है। వీళ్ళు చెప్పారు వాళ్ళు अच्छा, అన్నారు అది एक ఇది बात అన్నారు అని हो गई, చెప్పి पूरी हो ఆ गई। సంకల్పాలు చేస్తున్నామా? ఏమైనా జరిగితే అది అయిపోయినట్టే, तो ఇంకా इसलिए జరిగిపోయినట్టే, మనం ఏం చేయలేం वेस्ट కదా. पर थोड़ा अटेंशन चाहिए అందుకే सभी को चाहिए, వ్యర్థం పైన చాలా అటెన్షన్ कि తీసుకురావాలి. विस्तार में नहीं जाओ। విస్తారంలోకి ఎప్పుడు जो రాకూడదు. समझ है उसकी ఎవరికైతే सार में ले लो, ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు सार में ले लो और సారాన్ని विस्तार को छोड़ो। తీసుకోగలుగుతారు. हम विस्तार సారాన్ని ज्यादा తీసుకొని करते हैं విస్తారాన్ని తీసుకోకూడదు. और सार మనం को गवा देते हैं, విస్తారంలోకి వెళ్తాము, क्योंकि विस्तार సారంలోకి में తీసుకురాము. सार तो गुम हो ही కానీ जाता రివర్స్ है। ఉండాలి ఎప్పుడైనా కానీ. इसलिए बात भी करते हैं, शब्द भी बोलो, అందుకే जितना ఎప్పుడైతే जरूरी है మాట్లాడుతారో కూడా వాళ్ళు सोचोगे उतना मतलब మాట్లాడేటప్పుడు ज्यादा सोचने से व्यर्थ चला చూసుకోవాలి, जाता है, ఇది तो కరెక్టే जमा नहीं होता है, మాట్లాడుతున్నానా, ఏంటి అవసరమా शक्ति అని जमा చెప్పి. नहीं होती। అప్పుడు जमा करने का एक లేకపోతే तरीका జమా यही है శక్తి कि అవ్వదు. वेस्ट न जाए। ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది ఎనర్జీ మనది ये सभी बैठेंगे వ్యర్థంగా पूरी మాట్లాడితే, एकाग्रता से, విస్తారంలోకి వెళ్ళి మాట్లాడితే. इस मनन అందుకే भी चलेगा ఈ ప్రాక్టీస్, ఈ और అభ్యాసం साइलेंस చేద్దాం में भी మొత్తము. करेंगे। అదే మననం हम शांति చేయాలి మరియు ఈ సైలెన్స్ లో చేస్తూ డ్రిల్ కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా అంటున్నారు దీది.
शांति। ओम शांति। अव्यक्त मुरली रिवीजन 1969 से। अव्यक्त मुरली ज्ञान रिविजन के रतन और स्नेह के मोती। अव्यक्त वाणी तारीख है 28 अव्यक्त वाणी जनवरी 1977। ब्राह्मणों का धर्म और कर्म, इसको कहा जाता है अंतिम आहुति। దీన్ని అంటారు అంతిమ ఆహుతి అని చెప్పి. संकल्प स्वप्न సంకల్పము में भी देहबान స్వప్న का, స్వప్నంలో मैं కూడా परमात्मा దేహబాణం యొక్క हूँ, నాది अनादि అనే आत्मिक स्वरूप की ఎప్పుడు ఉండొద్దు. स्मृति हो। అనాది ఆత్మిక స్వరూపం बाबा యొక్క స్మృతి ఉండాలి. बाबा బాబా अनहद शब्द అనహద हो। శబ్దం ఉండాలి అవ్వాలి. आदि ब्राह्मण स्वरूप को ఆది धर्म బ్రాహ్మణ స్వరూపాన్ని, और कर्म की धारणा ధర్మం हो। మరియు కర్మం इसको యొక్క कहा ధారణ जाता ఉండాలి. है सच्चे దీన్ని ब्राह्मण। అంటారు ऐसे సత్యమైన सच्चे ब्राह्मण బ్రాహ్మణులు అని ही చెప్పి. यज्ञ की ఇలాంటి समाप्ति సత్యమైన బ్రాహ్మణులే निमित्त बनते हैं। యజ్ఞం యొక్క यज्ञ సమాప్తి रचने वाले तो बने, సమాప్తికి నిమిత్తంగా अब అవుతారు. समाप्ति के యజ్ఞ भी निमित्त बनो। యజ్ఞ రచన యొక్క अर्थात నిమిత్తంగా अपनी అయ్యారు. ఇప్పుడు अंतिम సమాప్తికి కూడా आहुति నిమిత్తంగా डालो, అవ్వాలి. అంతిమ ఆహుతిని వెయ్యాలి. तो बेहद की पुरानी दुनिया की आहुति भी అయితే पढ़ ही जाएंगी। అనంతమైన समझा? పాత अब क्या ప్రపంచం करना है? యొక్క संपूर्ण बनने का यही सहज ఆహుతి కూడా साधन है। మొదలవుతుంది. అర్థమైందా? ఇప్పుడు संपूर्ण ఇప్పుడు ఏం చేయాలో आहुति देना, సంపూర్ణంగా इसको ही అవ్వడంగా संपूर्ण చాలా సహజ स्वाहा कहा సాధనము. जाता है। तो स्वाहा हो गए, సంపూర్ణ ఆహుతి वह अभी होना है। ఇవ్వండి. దీన్ अंतिम आहुति దీన్ని అంటారు సంపూర్ణ अंतिम స్వాహ घड़ी पर ही చేయడం. डालनी है क्या? जब స్వాహ स्वयं అయిపోయా లేదా? डालेंगे तब दूसरों से అంతిమ గడి, करवा అంతిమ सकेंगे। ఆహుతి అంతిమ గడి పైన फिर వస్తుందా? करेंगे, ऐसा न सोच, अब करना ही है। जैसे మీరే सोने అంతిమ के लिए ఆహుతి जागृत చేస్తే रहते हो, మిగతా వాళ్ళు కూడా వేయగలుగుతారు. मिलने के लिए प्लान्स बनाते हो, మి- हमारा మిలనాల टर्न కోసం ప్లాన్స్ पहले हो। తయారు చేస్తారు. तो మా जैसे यह టర్న్ सोचते ముందుండాలి हो, అని చెప్పి. वैसे मिटने में ఎలాగైతే भी पहले ఆలోచిస్తారో जान लो, ఇలా करने में అలాగే फर्स्ट टर्न लो। अच्छा, ఎరేస్ చేయడంలో ऐसे కూడా ఫస్ట్ संपूर्ण టర్న్ स्वाहा తీసుకోవాలి. होने वाले, చేయడంలో కూడా संपूर्ण ఫస్ట్ టర్న్ आहुति తీసుకోవాలి. डालने वाले, మంచిది. ఇలా स्वयं సంపూర్ణ के స్వాహ చేసేవారు, परिवर्तन से సంపూర్ణ ఆహుతి विश्व परिवर्तन వేసేవారు, के निमित्त बनने वाले స్వయం మరియు सच्चे విశ్వ పరివర్తన ब्राह्मणों యొక్క को, నిమిత్తంగా అయ్యేవారు, बाप समान సత్యమైన संपूर्ण బ్రాహ్మణులకు, ब्राह्मणों को, తండ్రి సమానంగా సంపూర్ణ सर्वश्रेष्ठ ఉన్న धर्म और బ్రాహ్మణులకు, कर्म में సర్వశ్రేష్ఠ स्थित रहने ధర్మము वाले మరియు ब्राह्मणों को కర్మంలో बाप స్థితంగా दादा का ఉండేవారు याद బ్రాహ్మణులు. प्यार और नमस्ते। బాప్దాదా యొక్క ओम ప్రియ స్మృతులు शांति। మరియు నమస్తే. ఓం శాంతి. मत बन के इस चमन की तुम बहार हो, मत बन के इस चमन की तुम बहार हो। परम पिता शिव की गली का हार हो, परम पिता शिव की गली का हार हो। मत बन के इस चमन की तुम बहार हो, मत बन के इस चमन की तुम बहार हो। तो रावण को एक बार सदा काल के लिए जला देना चाहिए, तब राम राज आएगा, नहीं तो नहीं आएगा। సదాకాలం కోసము हर साल अगर जलाने की रस्म रखेंगे బర్న్ చేయాల్సిందే. क्या होगा फिर?
रामराज కాల్ कहाँ से आ गया? చేయాల్సిందే. जहाँ रावण होगा वहाँ ప్రతి राम कहाँ से సంవత్సరం आएगा? రావణుని తగలపెడితే ఎలా तो మళ్ళీ ये వచ్చినట్టే थोड़ी కదా बातें ज्ञानवान రాముడి की రాజ్యంలో రావణుడు जो వచ్చినట్టే अभी కదా तक మీరు हम అంటుంటే, भक्ति में शास्त्रों में पढ़ते आए हैं, రావణుడు ఉన్న उनमें దగ్గర రాముడు ఎలా हमारी ఉండగలుగుతాడు? बहुत ఏదైతే सारी మనం बातें చదువుతారో जो भी భక్తిలో हैं उसका सार भगवान ने आकर के हमें सुनाया, ఇవన్నీ ఏమైతే ताकि ఉన్నాయో हम उसको ठीक से समझ करके భగవంతుడు अप्लाई వచ్చి करें प्रैक्टिकल ఎసెన్స్ लाइफ మనకి में। నేర్పిస్తున్నారు. और एक चीज के దాన్ని लिए जो ఉపయోగించి ईश्वरीय మన विश्वविद्यालय है, జీవితంలో ये सिर्फ ब्रह्मा कुमारी సేవ आश्रम కోసం, कोई విశ్వ अन्य किसी పరివర్తన కోసం आश्रम की तरह नहीं है, ये मैं आपको बता दूं। బ్రహ్మకుమారి इसकी ఆశ్రమం बहुत बड़ी వేరే योजना ఆశ్రమం లాగా ईश्वरी కాదు. योजना है ఇది कि ఈశ్వరీయ फिर से యోజన. सतयुगी दुनिया की स्थापना का ఈశ్వరీయ कार्य యోజన होना। ఏంటిదంటే సత్యుగం యొక్క స్థాపన కార్యం जिन्होंने తీసుకురావడము. आजादी लेने में मदद की वो आज ఎవరైతే सब क्या बन गए? कुछ ना कुछ तो बन गए। अब भगवान ఎవరైతే जब ఇండిపెండెన్స్ सतयुगी లో दुनिया హెల్ప్ की చేశారో स्थापना कर रहा है, వాళ్ళు ఇప్పుడు उसमें जो ఏమయ్యారు? सहयोगी बनेंगे वो ఏదో ఒకటైతే అయ్యారు కదా. आगे चल के అలాగే भगवान का భగవంతుడు कहना ही యొక్క है, पिता परमात्मा का స్థాపన कहना ही है కార్యంలో, कि సత్యుగ बच्चे స్థాపన కార్యంలో आप निमित्त సహయోగం बनो तो చేసేవారు आप వేరే भविष्य వాళ్ళు में కూడా ऐसे ఇంకో बच्चे। వాళ్ళు కూడా परिवर्तन ఇంకోటేమో అవుతారు जरूर కదా होना, సత్యుగంలో. कलयुग सदा అలాగే चलने वाला नहीं है। మీరు కూడా నిమిత్తంగా थोड़े అవ్వాలి समय के बाद ఈ आपके సత్యుగ सामने కార్యం కోసం. सर्कमस्टांसेस आगे आते जाएंगे, देखने में ఇంకా आएगा, పరివర్తన అయ్యేదే थोड़े ఉంది. भयानक भी కొన్ని सीन आएंगे, ये भी आपको కొన్ని రోజుల్లో ఇంకా సమయం क्योंकि వస్తుంది, जब अधर्म बहुत हो जाता చాలా है పరిస్థితులు तो వస్తుంటాయి. फिर क्या होता है? మీరు కూడా చూస్తారు. अधर्म చాలా का विनाश करना पड़ता ఎప్పుడైతే है। అధర్మం 5000 वर्ष पहले वाले ఎక్స్ట్రీమ్ सीन కి महाभारत వెళ్ళిపోతుందో वाले फिर అప్పుడు से रिपीट होने के, వినాశనం అవ్వాల్సిందే. डराने के लिए नहीं है, 5,000 సంవత్సరాల सिर्फ आपको క్రితం जानकारी के लिए। ఏమైతే तभी तो జరిగిందో कलयुग అదే खत्म होगा, జరగాల్సి तब तो ఉంది. सतयुग की स्थापना होगी। लेकिन భయపెట్టడం इसका కోసం भाव కాదు, ये नहीं కానీ है कि इस दुनिया में कोई సత్యుగం रहेगा ही స్థాపన नहीं, కలియుగ वो भी అంతం नहीं है। తర్వాతనే అవుతుంది కదా. इसी दुनिया से सतयुगी दुनिया ఈ సత్యుగి దునియా, సత్యుగి परले नहीं ప్రపంచం होगी। ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది. దీని తర్వాతనే फूल వస్తుంది. बन के इस जहान में महकोगे, फूल बन के इस जहान में चमकोगे, चांद से अंधकार में चमकोगे, चांद से अंधकार में। तुम सृष्टि के श्रृंगार हो, तुम बहार हो, तुम सृष्टि के श्रृंगार हो, तुम बहार हो। मधुबन के इस चमन की तुम बहार हो, मधुबन के इस चमन की तुम बहार हो। Om Shanti. ఓం శాంతి. Now ignite the fire of love and make your yoga volcanic. Imbibe the power to pack up. In order to have volcanic remembrance, జ్వాల స్వరూపపు both your స్మృతి mind and కొరకు intellect మనసు మరియు have to బుద్ధి have a రెండిటికి powerful brake, ఒకటేమో as శక్తిశాలి well as బ్రేక్ having కావాలి, మరియు the ఇంకొకటి power to మలుచుకునే steer. శక్తి కూడా కావాలి. దీని And ద్వారా with బుద్ధి యొక్క this, శక్తి అయినా లేక the power ఇంకే శక్తి or అయినా energy of the intellect వ్యర్థం will not be అవ్వకుండా wasted, జమ అవుతూ but ఉంటుంది. accumulated. The more you accumulate ఎంతగా this జమ power, అవుతుందో అంతగా the more your powers to discern one పరిశీలించే side మరియు will నిర్ణయం increase. చేసుకునే శక్తి For this, పెరుగుతుంటుంది. stop any దీని expansion కొరకు of ఇప్పుడు thoughts, సంకల్పాల that విస్తారాన్ని is, imbibe the సమాప్తము power చేస్తూ to వెళ్ళండి, pack అనగా up. సర్దుబాటు శక్తిని Om Shanti. ధారణ చేయండి. ఓం శాంతి. Om
Shanti. Welcome to Vikti Parivar. Today is day 30. Now ignite the fire of love and make your yoga volcanic. Today's topic, imbibe the power to pack up. Now we will listen to Mohini Didi. Om Shanti. ఓం Everyone is శాంతి. okay. అందరూ మంచిగా ఉన్నారా? Baba will keep explaining us. బాబా I think మనకి we అర్థం చేస్తూనే understand ఉంటారు. everything completely. And when you ఎప్పటి listen వరకు అంటే to అర్థం Brother పూర్తిగా అర్థం Murli, చేసుకున్నంత వరకు Slogan, Murli, or even a Vyakti signal, by the time the point finishes, there is something more to understand. బాబా ఒకటి అర్థం Like చేసుకున్న today, Baba, the way he's explaining power to pack up, and he's talking about mind and intellect. I think we might need more time to understand everything. We know the meaning of what Baba is saying, but understanding means you become sensible, right? In the sense of that what Baba is saying, you have to do it, right? And doing anything, you have to be clear. Anything you do, simple thing even, but you need to know properly how to do it, what exactly it ఏం is. చేయాలన్నా కానీ ఏ చిన్న So it's విషయం quite చేయాలన్నా a, కానీ ఎట్లా చేయాలో you know, the మనం way అర్థం Baba చేసుకోవాలి, wants us to తెలుసుకోవాలి. be master knowledgeful. బాబా మనల్ని ఎలా అయితే మాస్టర్ Now, నాలెడ్జ్ఫుల్ గా sometimes we think, oh, I తయారు know, చేద్దాం I అనుకుంటారు. understand. కానీ మనం But I always అనుకుంటాము నాకు feel తెలుసు, it needs అర్థమైంది more, నాకు అన్నట్టు. కానీ more కానీ reflection, more understanding, నాకు ఎప్పుడైనా ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా so ఎక్కువ that when we do రిఫ్లెక్షన్ it, కావాలి, ఇంకా we అర్థం do it చేసుకోవాలి accurately. అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా ఏమి So చేసినా same కానీ is, యాక్యురేట్ గా Baba చేయాలి. says, అలాగే బాబా అంటున్నారు, imbibe the power to pack up. సర్దుకునే శక్తిని In order to ఇముడ్చుకోవాలి have అని చెప్పి volcanic, అంటున్నారు కదా. జ్వాల yoga స్వరూపపు practice, స్మృతి కొరకు it's not necessarily volcanic yoga, volcanic remembrance. Your mind and the intellect have to have a మనసు మరియు powerful బుద్ధి break. రెండిటికి ఒకటేమో శక్తిశాలి బ్రేక్ Whenever we కావాలి, don't want to మరియు think more, ఇంకొకటి then what we that's enough. I don't need to think more. That's it. Stop it. Break. No. So that's why Baba said, mind and intellect have to have a powerful break. బ్రేక్ As కావాలి, well మరియు as ఇంకొకటి having the మలుచుకునే power శక్తి కూడా to కావాలి. steer, like we steer the car. To steer is having the power to steer. దీని ద్వారా Baba బుద్ధి యొక్క says, శక్తి by అయినా లేక ఇంకే doing శక్తి this, the అయినా power of energy of the intellect, వ్యర్థం power అవ్వకుండా జమ of energy ఉంటుంది. of intellect. So that means the energy of mind, there is energy of intellect, will not be wasted. Energy of mind, energy of intellect. मन की शक्ति, बुद्धि की शक्ति. మనసు It's యొక్క not శక్తి, బుద్ధి యొక్క wasted, శక్తి. but accumulated. అది వేస్ట్ ఎప్పుడు కాదు, కానీ జమ జరుగుతుంది. Power of mind and intellect is not wasted, but accumulated. The more you accumulate, ఎంతగా జమ this అవుతుందో power, అంతగా more your powers to పరిశీలించే discern మరియు నిర్ణయం and తీసుకునే decide శక్తి will increase. పెరుగుతూ ఉంటుంది. For this, దీని కొరకు stop ఇప్పుడు సంకల్పాల any expansion of విస్తారాన్ని thoughts సమాప్తము చేస్తూ వెళ్ళండి. and think, Lord,
It might be like that. This one must be, assumptions and so many thoughts, right? So Baba says, for this, stop any expansion దీని కొరకు ఇప్పుడు of సంకల్పాల విస్తారాన్ని that is, సమాప్తపు చేస్తూ imbibe the వెళ్ళండి, power to pack అనగా up. సర్దుబాటు శక్తిని ధారణ చేయండి. No expansion, but power to pack. So if we ఎలాంటి connect, విస్తారం ఉండొద్దు, you have to connect కానీ both సర్దుబాటు hands. శక్తి ఉండాలి. But most important is that my power should accumulate. అన్నిటికంటే ముఖ్యమైన విషయము మనము శక్తులు జమ చేసుకోవాలి అని, వ్యర్థం అవ్వకుండా చూసుకోవాలి. Once somebody was telling Dadi Gulzar, ఒకసారి ఒకరు చెప్తున్నారు దాది "Dadi, are గుల్జారికి, you thinking this?" దాది మీరు He said, దీని "No, గురించి ఆలోచిస్తున్నారా, no దీని need గురించి to think." ఆలోచిస్తున్నారా అంటే, నేను ఆలోచించట్లేదు, So దాని kind గురించి of mind ఆలోచించిన అవసరం లేదు నాకు we have అన్నట్టుగా to prepare అన్నారు well. దాది. Should easily మనం pack కూడా up. ఇలాగే We ఇలాంటి can బుద్ధిని just say, తయారు break, చేసుకోవాలి. stop, ఈజీగా సర్దుబాటు చేసుకునే whenever, శక్తి wherever ఉండేటట్టుగా we want ఉండాలి. to mold it. ఎలా We should be able మలుచుకోవాలో, to do. ఎక్కడ మలుచుకోవాలో అలా ఉంచుకోవాలి. I think it's very మనం interesting చేయగలగాలి అలా. if ఇది one చాలా day we ఇంట్రెస్టింగ్ pay అనిపిస్తుంది నాకు. attention రోజు and మొత్తం watch our అటెన్షన్ mind every పెట్టుకుంటే day మనము మన and see how it's రోజు working. మొత్తం అటెన్షన్ And పెట్టుకొని when we మన are బుద్ధి very మనసుని busy with your చూసుకుంటూ effort, ఉంటే it's visible. కనపడుతూ ఉంటుంది మనం ఎలా చేస్తామో, జమ Then there is చేస్తున్నామా no లేదా అని waste చెప్పి. because you are making effort, right? అప్పుడు మనం Waste is చూసుకున్నప్పుడు only when you are not వేస్ట్ making అవ్వదు, effort. ఎందుకంటే You జమ are చేస్తున్నాం, still ఎందుకంటే మనం busy with పురుషార్థం చేస్తున్నాం sorting out the కాబట్టి. thoughts and అటెన్షన్ లేకపోతే అది trying కూడా to see వేస్ట్ why అన్నట్టే this కదా. one said it, why it is like that, వీళ్ళు in ఇలా ఎందుకు expansion. అన్నారు, ఇలా ఎందుకు ఉంటుంది, So if ఇది you are busy విస్తారంకి with ఎప్పుడు రాకూడదు. expansion, not with విస్తారంలో బిజీగా ఉంటే పురుషార్థంలో బిజీగా లేనట్టే కదా. but when there is whatever is essential we think, ఏదైతే the power will సారం increase. వల్లే ఉందో So I think it's అదే lot to మనం prepare this చేయగలగాలి. quite a lot to not only think but do it practically. ఆలోచించడం And ఒక్కటే when you కాకుండా do it, చేయడం then కూడా చాలా కష్టమైన విషయము. there will be ఎప్పుడైతే more మీరు understanding. కరెక్ట్ గా చేస్తారో So అప్పుడు you will మంచి అర్థం think about all అవుతుంది. different powers. ఎన్నో శక్తుల Power గురించి to discern, ఆలోచించగలుగుతారు. power to decide, నిర్ణయం చేసుకునే శక్తి, పరిశీలన combination of శక్తి, all. కాంబినేషన్ Definitely work అన్నిటికీ, properly. అన్నిటి యొక్క కాంబినేషన్ మంచిగా పనిచేస్తూ ఉంటుంది. ఓం శాంతి. Good morning, Didi. Om Shanti. Om Shanti. You always look so fresh. We all are. This thing of that you're talking about and that Baba spoke in yesterday's Murli too, like that, the extra thoughts. బాబా But say ఎక్స్ట్రా థాట్స్ I've గురించి decided, మాట్లాడారు, మీరు okay, మాట్లాడుతున్నారు I'm కదా. not going to think about this anymore, but I'm the one that's generated the thoughts in the other person. You know, it's kind of నేను like దీని గురించి ఆలోచించాలని we're sitting అనుకుంటాను, eating కానీ together నా ద్వారా వేరే వాళ్ళ మనసులో I వ్యర్థమైన decide, ఆలోచన okay, ఉత్పన్నం I'm అవుతాయి. finished eating, put everything in the fridge, wash the dishes, but the other person's sitting there and they're still hungry. You know, so how, Samja, how do I, you know, maybe acknowledge that I generated thoughts in the other person? So I'm okay, I'm not thinking anymore, but what can I do for them? నేను ఇప్పుడు మనం ఉత్పన్నం చేసాము, కానీ మనమేమో చేయవద్దు అనుకుని మనం ఆపేస్తాము వ్యర్థమైన ఆలోచన. But మరి also మనం ఎలా other చేస్తాము అలా, person, అంటే అట్లా even if అవ్వకుండా it's ఎలా in waves, చూసుకుంటాము. but still can be brave and say, oh, I still have to eat. I am still hungry. Because that Yeah. person doesn't need to think for 10 minutes and doesn't say anything. And we still pack up, So Okay. it is both ways. Why should I take full responsibility then? Right. So the If other you have person, been, good. అంటే అక్కే ఒక the other ఎగ్జాంపుల్ person ఇచ్చారు. can say, నేను నా ఫుడ్ "Oh, I అయిపోయింది, haven't నేను yet కడుగేయడానికి eaten." And వెళ్తున్నాను, that's వేరే one వాళ్ళేమో thought. ఇంకా టేబుల్ లోనే కూర్చొని ఇంకా That's nice. ఆలోచిస్తున్నారు, So they But have చాలా హంగ్రీగా permission to ఉన్నారు. but I
ఇంకా ఇంకా తిందామని చూస్తున్నారు. because you don't like దీది me, అంటున్నారు, or maybe you didn't give me, that's expansion. Mm. That doesn't need to be done. మీ ఫుడ్ Right. అయిపోయి If మీరు somebody is doing, I'm not responsible. లేచినాక మీరు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఆకలి అవుతుందేమో ఎందుకు then, అదేదో అని చెప్పి yeah. అన్నట్టుగా ఈ ఎగ్జాంపుల్ Baba అంటే mentioned, yeah, no, this thing yesterday అది వ్యర్థం too, కాదు, or జస్ట్ you అనాలజీ know, ఇచ్చారు somebody's దీది అంటే I've done అక్కయ్య something దాన్నే wrong, దీది యూజ్ చేశారు. and you know, and maybe there's a back and forth. But at what point do I, or should I be able to say it was my mistake? Because he I says can we're very good say at that, pointing the finger, but no, I can say that, oh, I should have checked with you before I start packing. So sometimes it's like I have sorted out whatever is happening or all that, but other person hasn't been able to sort out. You know, once I remember that Dadi Janki, something was there and she was trying to find out what is right. mm-hmm. So then I said, Dadi, in the beginning I told you this, no? She said she spent about 2 hours telling different people to find out the truth. So I said, Daddy, I told you this is how it is. And she immediately said, oh, you should have something like told me more clearly or in a firm way or determined way. Then my thoughts and my time wouldn't have been wasted. So I think we all have to keep this in mind. But then also trust is very important. I think when you trust, you don't go into expansion, details, finding మనమే out. ఇనిషియేట్ చేయొచ్చు, అంటే ఇది ఇంకా చెక్ చేసి చెప్తాను లేదంటే ఇంకేమన్నా అని చెప్పి ఉత్పన్నం అవ్వకుండా చూసుకోవచ్చు. ముందు ఒకసారి దాదిజాన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నారు దీది, అంటే ట్రస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు, వేరే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటిదో ఇంపార్టెంట్ అంటున్నారు దీది, అంటే చూసుకోవడం కన్సిడర్ చేయడము. కాకపోతే స్పూన్ ఫీడ్ చేయొద్దు ప్రతిదీ, అన్ని వేరే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి, అన్ని మీరే స్పూన్ ఫీడ్ చేసి మీ అట్లా ఉండకూడదు. ఎప్పుడు బ్లేమ్ చేయడము వేరే వాళ్ళు. No, he used a very nice word yesterday. I'd not heard it before, but he was kind of referring that you know, this is somebody's habit. This is, he said, their trademark. కాకపోతే దిది అంటున్నారు ఇంకొక స్టోరీ కూడా చెప్పారు. So like you say, that they're always taking offense or getting upset or whatever it is. 2 గంటలు దాది వేరే వాళ్ళకి ఏంటి ఒకటి విషయం గురించి క్లారిఫై చేసుకోవడానికి అడిగారు. నేను అన్నాను, దాది నేను ముందే అన్నాను కదా మీతో అని చెప్పి ఆన్సర్ ఇచ్చాను. కానీ దాది అప్పుడు అన్నారు, మీరు ఇంకా క్లియర్ గా చెప్పుండాల్సి ఉండే, నేను 2 గంటలు వ్యర్థం అయిపోయేది కాదు కదా అని చెప్పి దీది అంటున్నారు, దాది అన్నారంట. అంటే మనం క్లియర్ గా కూడా ఉండాలి మనం ఎప్పుడైనా మాట్లాడితే అన్నట్టుగా అంటున్నారు. It's a part of our efforts, part of our journey. ఇది ప్రతి ఒక్కరి పర్సనల్ బాధ్యత. మన జర్నీ పురుషార్థం యోగ్యం అన్నిటికీ కరెక్ట్ అయి ఉంది. బ్లేమ్ ఎప్పుడు చేసుకోవద్దు, మీ వల్ల అని చెప్పి ఈ వ్యర్థము రావడము మీ వల్ల అది అని చెప్పి కావద్దు. సో వేరే వాళ్ళు కూడా అట్లా ఉండొద్దు. And I didn't think about it when I was reading it, when Baba was giving thanks to the devotee who started the worship of Shiva, but wasn't that Brahma Baba? That's what they say, that they actually first worshipping which began of Shiva was Shankaracharya. No, it's actually family people never worship Shiva. They always worship Lakshmi Narayan, Radha Krishna, all these deities. But when Shankaracharya, the leader or the prophet of the hermits, began, there is a very big temple of Shiva in Kashmir, very big size. And they say Shankara is the one, Shankaracharya.
to establish this. No, because when they show the tree of all the religions, one of that prophet is also Shankaracharya. Right. Because what he started was completely different. There are path of family. He started as నిన్న బాబా ఏంటి థ్యాంక్స్ చెప్పారు Okay, Um, so this is different from Brahma Baba building భక్తులు the first temple, right? Yeah, it was Shiva's worshipping was not for the families, right? Family people. But It's but this- what didn't Brahma Baba, wasn't he responsible for the first temple, first major temple to Shiva? That's what I First- thought. it could be ఫస్ట్ his first temple. ఫస్ట్ శివ భక్తులకి So థ్యాంక్స్ that చెప్పారు also బాబా నిన్న Shiva- మురళిలో Yeah, కాకపోతే Somnath. Wasn't that the first one? No. దీది అంటున్నారు temple, yes. Yeah. I saw one very big shivling in Kashmir. And then in Jammu, they have a temple where thousands of saligrams, little. Right, right. They water it with the hose, So Mm. Wow. So I think could శంకరాచార్య be మొదలు పెట్టారు సో దీది అక్కే అన్నారు బ్రహ్మబాబాకి థ్యాంక్స్ చెప్పుకున్నారా బ్రహ్మబాబా అన్నట్టు అంటే శివ్ బాబా అన్నట్టుగా okay, that's interesting. అడిగారు కానీ దీది అన్నారు శంకరాచార్య స్టార్ట్ చేశారు Brahma Baba, but I నిర్వృత్తి acknowledge that, అంటే in other words, that he ఋషులు started మునుల the యొక్క అంటే సన్యాస ధర్మం యొక్క corporeal. స్థాపన చేసిన శంకరాచార్య కదా ఆయనే అంటే శివుడు పూజ మొదలు Brahma పెట్టారు Baba was అన్నట్టుగా responsible అన్నట్టుగా for that. No, so I అంటున్నారు misunderstood something. దీది So, do the sannyasis build temples? it's a kind of big memorial, very big. Mm. Oh. All right, then That let's go on to something else. And Bhumi is saying something. She's saying that, the king, this could be the point that the first king, Vikramajit, right, he established the temple of Somnath. right. Anyway, what I know further than that, because I was in Kashmir a few years, Yeah, this big, huge yeah. Shivalinga. Because yesterday might not- I don't think that Baba, when he said this about giving praise to the first devotee who started the worship of Shiva, I certainly didn't catch that he meant Brahma Baba yesterday. I only when religion started establishing, same time Baba said path of bhakti started in right. the deity religion became Hindu, right? And that's where the first Raja Vikramaditya. Exactly. So he is the Brahma Baba, no? He who is the one who started the worshipping of That was the my Somnath thought. temple. Yeah. Yeah. Because Shankaracharya came later, Didi. And he established the sannyas Yeah, he's the religion. hermit. That's different. Yeah. But see, what Baba is giving thanks to devotee, that time Right. Brahma Baba was not Brahma Baba, no? That time Brahma Baba was a devotee. So Yeah. of course that thanks goes to him and us as well. Right. As I say, I didn't pick up on it yesterday, it was only today. So a couple of things that Baba said yesterday. He was talking about the need for equality. And so one thing is being a companion. He said, right from the beginning, you're all companions, but to be combined, then equality is needed. So what degree of equality is needed to be combined? And what's the distinction between just being a companion and being combined? Now, the image which comes is Vishnu and Mahalakshmi, right?
In Mahalakshmi there is కంపానియన్ లో Narayan, కంబైన్డ్ గా and in Vishnu there is Lakshmi. So it's Okay. a combined form of Lakshmi Narayan, right? So combined is like they show 4 arms, 2 of Lakshmi, 2 of కంపానియన్ Narayan. కంపెనీకి అంటే In కంపెనీకి Vishnu మరియు also they show కంబైన్డ్ గా 4, 2 of ఉండాలంటారు Lakshmi బాబా. and 2 of దేంటి డిఫరెన్స్ Narayan. అన్నట్టుగా So I think దీది that అంటున్నారు combined is like they are together, right? 4 arms, but in the same. Generally, it's 2 arms, విష్ణు but when they are combined, there are 4. మహాలక్ష్మి Hmm. లక్ష్మీనారాయణలు It's like చూపిస్తారు. companion, in a way companion, or the relationship of husband wife. Mhm. That's what they show, combined. Hmm. Okay. Just a thought that came, and I don't know whether it was something that you said or it was to do with the thought for tomorrow. But the expansion of thoughts, we see that how problematic that is. And is it almost like that we can really say the beginning of the yajna, there was concentration. I mean, there was real yoga. He's saying, look, you've been around for 50 years, 70 years, or whatever, and you still are not at that stage yet. And so is it that as the yajna has expanded, the thoughts have expanded, the service has expanded, but the concentration in yoga was really only at the beginning period? No, but what even now, no, there is lot of yoga bhattis, lot of everyone I find in a way is paying more attention to their yoga. Okay. So we can, it's say waves of దీది yoga. అంటూ అక్కే అన్నారు అడుగుతున్నారు. I suppose it has to become that eventually. Everyone, like when Baba is saying, అంటే you all యోగం have ఎక్కువ become పెంచుకోవాలంటున్నారు, like ఇంకా that. రీచ్ అవ్వలేదు అంటున్నారు, You are finally sacrificing. విస్తారంలోనే ఉన్నారంటున్నారు. ఇప్పుడు అంత యజ్ఞం అంతా విస్తరించినాక ఇంకా యోగం తగ్గిందా అన్నట్టుగా అడుగుతున్నారు. అప్పుడే కాన్సన్ట్రేట్ అయి ఉండేదా So అన్నట్టుగా expansion is అడుగుతున్నారు దీది ఆర్కయ్య. come to ఇప్పుడు culmination. దీది అంటున్నారు Right. ఎక్స్పాన్షన్ అయింది, ఇప్పుడు ఇంకా It has పెంచారు to కదా యోగ బట్టీలు అని చెప్పి somewhere అవి not ఇవి అని end, చెప్పి, but ఇప్పుడు ఇంకా culminate. ఎక్స్పాండ్ అవుతూ ఉంటే And then this, కల్మినేట్ అవ్వాల్సిందే కదా, see, అంటే we're ఎండ్ backing అవ్వాల్సిందే it. సడన్ గా. Tell me where to bring it from. Where do you bring determination from? From where it comes. Yeah, like what is the basis of your determination? మీ దృఢత యొక్క అంటే బేసిస్ ఏంటిది అన్నట్టుగా దీది అంటున్నారు. Oh yeah, I like that దీది point అంటున్నారు. very much, and I agree with the importance of consistency. Yeah. Because if you only దీది use అంటున్నారు determination, it's like ఎంజాయ్ forcing. చేసినప్పుడు కన్సిస్టెన్సీలో If you are enjoying being consistent, you are మీరు enjoying because you are ఎంజాయ్ together దృఢతలో with ఎంజాయ్ చేస్తే ఒకటి, family. కానీ If you are having కన్సిస్టెంట్ గా happiness ఉంటూ from there, ఫ్యామిలీలో then ఉంటూ పరివారంలో determination is ఉంటూ not something యోగం hard, పురుషార్థం చేస్తూ but it's ఉన్నప్పుడు very మీకు natural. ఎంజాయ్ అనిపిస్తే, అంటే That సంతోషం కలిగితే, it అప్పుడు comes మీకు సడన్ naturally. Yes, you have to న్యాచురల్ do గానే it. దృఢత పెరుగుతూ It will ఉంటుంది. happen. ఎస్ Many people చేయాల్సిందే, give up. Many people జరుగుతుంది give up. అన్నట్టుగా Say, no, చాలా I మంది can't do because గివ్ of అప్ this. చేస్తారు. I can't do Right. because of నేను ఇది whatever. చేయలేను దీని వల్ల, Just ఇప్పుడు feel, ఇది చేయలేను enjoy, అన్నట్టుగా. feel కానీ power ఎంజాయ్ That's చేస్తూ nice. from the శక్తిని I like Yeah. that because you can feel that, oh, I need to get the energy to whatever. But that thing of consistency and that you're, yeah, that's nice. You know, yesterday he was saying that the gift he wanted was to finish the karmic account, whatever the karmic account is. And so, yeah. What do you mean? How did you come in knowledge? Yesterday I came to know something. From where you took knowledge? In London. London. Uh-huh. Before that you got
introduced to Brahma Kumaris in Shimla, right? Oh, no. In fact, in the days of the Avyak Murlis that they're playing here on Avyakti Parivar, no, I came in London, I heard Sister Genti, and after 4 months, because I knew I had to go to the headquarters to find out if this was for me. And then I got my big realization that Verbai was the instrument. And then for the next 5 months, I was in India. I stayed in India. I was in Himachal and Punjab for the most part. That was where I was before I went back to meet Baba again. And so, yeah, I was in Shimla. And Ram Prakash, I was seeing him on this evening. He was our panda. He took us around. Yeah. Because yesterday, one of the brother is a lawyer, and he is the brother of Brother Prakash, older brother. Oh, He told me that you were there and you got introduced. Then you went to London and took course there. Then came to Madhuban. No, a little. Was that brother's name Revadas? Yeah. Yeah. I remember him at that time. Yeah. No. I'd already taken Gyan and that was it from that moment that I went to Madhuban and had the realization. From that moment, I've only ever been in the center. Funny drama. Yeah. Yeah, Himachal. Yeah. Ram Prakash was with us. So when did it happen? You were in Himachal? 77, January 1977. So you took knowledge, you came to Madhuban and then you went to Shimla? My drama was wonderful because I packed up everything before I left London. I thought, well, if the Brahma Kumaris is not for me, then I'll travel around India because that's what I'd done before in other places. And went to Madhuban not as a BK, and they all knew I didn't consider myself a BK, but the realization was profound and amazing. And from that moment, and then 5 months, my travel sanskars I spent in India, back to London, and Daddy Janki, I went to deliver Toli to her, and she said, you won't be able to get a bus in the morning. Why don't you stay here for a day or two? And so from that moment, 4 months after coming to Baba, since that time, I've been in the center. See drama, fortune, whatever. Yeah. Okay. Thank you. Are you planning to come in October? No, we're going to Oxford in October, and I'll also make a trip to Ireland where I haven't been in a few years. Okay. Om So, Shanti. thank you, Didi. Om Shanti. మోడీ బెన్ లండన్ లో జ్ఞాన్ తీసుకొని మధుబన్ కి వచ్చి 2 సార్లు మిలనం చేసుకున్నారు. మిలనం చేసుకున్నాక మళ్ళీ వెళ్ళి అక్కడే సమర్పితం అయ్యారు. So we all know Ravan is the symbol of 5 vices. That's Maya. You have to be Maya Jeet and Prakriti Jeet. हर बच्चे को देख यही वरदान दे रही है. May you be conqueror of Maya and master of the self. Make the 5 elements and the 5 vices your servants. In the golden age, the maids hold the trains of the royal costume of the world emperor and world empress. In the same way, the Confucius says,
You children must remain decorated with the dress of your titles of conqueror of Maya and masters of the self. The 5 elements and the 5 vices will then hold your dress from behind. That is, they will move along while being subservient to you. For this, tighten your dress of titles with the belt of determination. Be decorated with sets of different costumes and ornaments and stay with the Father. Those vices and elements will then be transformed and become your cooperative companions. आप तो सर्वशक्तिमान के साथी हो, माया क्या करेंगे? विजयादशमी मनाओ, विजयादशमी मनाओ, विजयादशमी मनाओ, विजयादशमी मनाओ। रावण को तुम भस्म करो, अब राम से प्रीत जुटाओ। विजयादशमी मनाओ, विजयादशमी मनाओ, विजयादशमी मनाओ, विजयादशमी मनाओ, विजयादशमी मनाओ।